హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ రోజా షిమల్లి. అండ్ ఈ రోజు తమ్నేల్ చూస్తే ఆల్రెడీ మీకు అర్థమై ఉండొచ్చు కదా. అవునండి, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న అమ్మాయిలకి ఈ వీడియో అయితే చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో అస్సలు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వాచ్ చేయండి. అండ్ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, పర్సనల్గా ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ బిఫోర్ మ్యారేజ్ నా లైఫ్ ఏంటో 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను చూశాను. అండ్ నా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ అలా చాలామంది లైఫ్ స్టైల్స్ చూసిన తర్వాత ఎందుకు పెళ్ళైన అమ్మాయిలకి అంటే మ్యారేజ్ అయిన తర్వాత నేను అనుకున్నాను, అయ్యో మ్యారేజ్కి ముందు ఎలా ప్లాన్ చేసుకుని ఉన్నాక మ్యారేజ్ చేసుకుంటే బాగున్ను, ఇలా చేస్తే బాగున్ను, అలా చేస్తే బాగున్నని. సో ఇలాంటి వాటి మీద వీడియో షేర్ చేస్తే పెళ్ళి కావాల్సిన అమ్మాయిలకి చాలా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సపోర్ట్ చేయండి గైస్. అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. అండ్ మ్యారేజ్ చేసుకోవాలి అంటే ముందు మనకి అమ్మాయి ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి అన్నది నేను ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అయితే ఫైనాన్షియల్గా చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీ పేరెంట్స్ సంపాదించింది వెనకాతలు బోల్డ్ అంత ఉండాలి అని కాదు. మీరు జాబ్ చేస్తున్నా చెయ్యకపోయినా, ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా, మీకు మీరు బ్యాంకులో ఎంతో కొంత అమౌంట్ అన్నది సేఫ్ సైడ్ పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఇంతని మీరు ఆల్రెడీ ఎడ్యుకేట్ అయ్యి ఉంటారు కదా, జాబ్ చేసి ఉంటారు కదా. సో ఆ జాబ్ చేస్తున్నప్పుడు పెళ్ళయిన తర్వాత మ్యారేజ్ జాబ్ చేయొద్దన్నా మనకి క్విట్ అవ్వాల్సి వస్తుంది. అలాంటి టైంలోని మనకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలండి. సో మనీ ఏ మ్యాటర్ అక్క అంటే ఏం కాదు, మనీ ఆల్సో మ్యాటర్స్ అండి. మనీ లేకపోతే ఈ రోజుల్లో ఏది జరగదు. సో ఎప్పుడైనా మీ పేరెంట్స్ నీడ్ ఉండి మీ పేరెంట్స్కి మీరు హెల్ప్ చేయాలన్నా, మీ సెల్ఫ్ ఎర్నింగ్ అన్నది మీకు ఉంటే షూర్గా మీరు హెల్ప్ చేయొచ్చు. అండ్ పర్సనల్గా మీకేం తీసుకోవాలన్నా టైంకి మీ ఈ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతాయో తెలీదు. సో ఖచ్చితంగా మీరు జాబ్ పెళ్ళైన తర్వాత మానేవాళ్ళన్నా, లేకపోతే పెళ్ళి తర్వాత 1 or 2 years ఆర్ మీరు ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఉన్నా మీరు మీ జాబ్ ఎర్నింగ్ టైంకి కొద్దిగా గ్యాప్ బ్రేక్ ఇచ్చుకోవాలన్నా సరే ముందుగా మీ అకౌంట్లో కొద్దిగా అయినా బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. సో దట్ ఇట్ మే హెల్ప్ యూ ఇన్ యువర్ నీడ్స్ అనమాట. అలాంటి టైంలో ఎలా యూజ్ అవుతుంది అన్నది మనకు చెప్పలేము. సో అండ్ ఐ థింక్ ఆల్ ద హస్బెండ్స్ ఆర్ నాట్ సో సపోర్టివ్. అందరూ సపోర్టివ్గా ఉంటారని తెలీదు. ఎందుకంటే మనం ఒక న్యూ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నామంటే సిచ్యువేషన్స్ మనల్ని ఎలా వైండప్ చేస్తాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నది తెలియదు కదా. సో ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అది మీరు బాగా ఎడ్యుకేటెడ్ అయ్యి జాబ్ చేయగలిగే స్టాండర్డ్స్లో అయినా ఉండాలి. లేదా మీకు మీరు ఇంకే సోర్స్తో అయినా సరే మిమ్మల్ని పర్వాలేదు మాకు మేము ఎర్న్ చేయగలం, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మాకు మేము ఫేస్ చేసుకొని ఫైనాన్షియల్గా ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకోగలము అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే షూర్గా ఉండాలండి. అండ్ సెకండ్ థింగ్, సిచ్యువేషన్స్ యాక్సెప్ట్ చేయగలగాలి. యాక్సెప్ట్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనల్ని ఏదో ఒక మాట అనేసారనుకోండి, దాన్ని పట్టుకొని మనం ఇంకా కొద్దిగా దాన్ని ప్రొలాంగ్ చేసి గొడవాడి ఇంకేదో మనమే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకోవడం అలాంటివి అస్సలు చేయకూడదు. సో పేషెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. మనకి అంటారు కదా, ఆడదానికి భూదేవి కిందంత ఓర్పు ఉంటుంది అని చెప్పి. సో అది మనమైతే ఇక్కడ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా చాలా ఉపయోగించాలి. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. సో పెళ్ళికి ముందు మన పేరెంట్స్ ఏమైనా సరే ఓకే నా వాళ్ళే కదా అని మనం తీసుకుంటాము. ఆఫ్టర్ మ్యారేజ్ మన హస్బెండ్ ఏమైనా అన్నా లేదా వాళ్ళ పేరెంట్స్ ఏమైనా అన్నా నన్ను ఎందుకు అనాలి, నేను ఏం చేశాను, ఏదో ఒకటి అనేస్తున్నారు అని చెప్పేసి. ఎందుకంటే మనం వెంటనే వాళ్ళని ఓన్ అనేసుకోలేము కదా. దే ఆర్ ద క్లెవర్ గర్ల్స్. అన్నీ యాక్సెప్ట్ చేసి పొందుగా సరేలే ఏముంది, మా అమ్మ నాన్న లాంటి వాళ్ళే కదా, అత్త మామ అంటే ఏముందిలే అని చెప్పేసి అనుకునేవాళ్ళు. కానీ కొందరైతే వాళ్ళది మిస్టేక్ అని నేను అన్ను. ఎందుకంటే సడన్గా ఒక ప్యాంపరింగ్ వరల్డ్ నుంచి మనం సడన్గా ఒక రెస్ట్రిక్షన్స్ ఉన్న లైఫ్లోకి వచ్చేస్తాము. అంటే వాళ్ళు కూడా అత్తమామలు కూడా ఇంటెన్షనల్గా ఏమి చెప్పరని చెప్పి నా ఫీలింగ్. కొందరు ఉన్నారు ఇంటెన్షనల్గా చెప్పేవాళ్ళు, వాళ్ళకైతే రైట్ అండ్ లెఫ్ట్ ఇవ్వచ్చు, దాన్ని నేను అస్సలు సపోర్ట్ చేయను. బట్ సరేలేమో ఇప్పుడు ఎండగా ఉంది బయటికి వెళ్ళొద్దు, సరేలే ఎక్కువ మూవీస్ చూసేస్తున్నారు లేదా ఫైనాన్షియల్గా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, అలాంటి మన కోసం కేర్ తీసుకొని చెప్పినప్పుడు వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్ అంతే. లేకపోతే ఫ్యూచర్లో మనమే ఇబ్బంది పడతాము. అండ్ అందరి వరకు ఎందుకు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. బిఫోర్ మ్యారేజ్ నాకు ఫాదర్ లేకపోవడం వల్ల లైఫ్లో చాలా కాంప్రమైజెస్ చూశాను. నేను కూడా అంటే అర్థం చేసేసుకుంటేదాన్ని. వాళ్ళు అమ్మ వాళ్ళు మా జాయింట్ ఫ్యామిలీ మా బాబాయ్ వాళ్ళు ప్రతిదీ ఇదొద్దు అదొద్దు అని అన్నారని కాదు. బట్ నాకు నేనుగా సరేలే
ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని నాకు నేనుగానే ముందుగానే అర్థం చేసేసుకొని ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోతూ వచ్చాను. సో ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఏది అడిగితే దానికి అస్సలు నో చెప్పేవారు కాదు మా వారు. సో మా హస్బెండ్ నేను ఏది అడిగితే అది నో చెప్పుకుంటే ఇస్తారు. సో నేను ఏం చేశానంటే బేసికల్గా నాకు ఏమీ పెద్ద పెద్ద హోప్స్ ఏం లేవండి. అది కొనేసుకోవాలి, ఇది కొనేసుకోవాలి, గోల్డ్ అన్న కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. బట్ అలా అని చెప్పి కంప్లీట్ ఇంట్రెస్ట్ లేదని అస్సలు చెప్పను. తీసుకుంటారు మా వారు, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఎప్పుడు ఏదో ఒక ఐటెం తీసుకుంటూ ఉంటారు. నాకు ఏంటంటే ఏదైనా ఫంక్షన్, ఫ్యామిలీ ఫంక్షన్స్ అది అటెండ్ అయినప్పుడు మరి ఏమీ లేకుండా అయితే వెళ్ళాం కదా, మన కోసం మనం కాకపోయినా పక్క వాళ్ళ కోసం వేసుకోవాలి. సొసైటీ అలా మారిపోయింది, ఏంటి తనకి ఏమీ లేదా అన్నట్టు చూస్తారని చెప్పేసి నేనైతే అవి కూడా ఆలోచించినండి. ఏంటంటే మనకి ఎంత ఉంటే అంతే, ఎవరో మనల్ని ఎలాగో చూస్తారని చెప్పి మనం వాళ్ళ కోసం ఏది చేయలేము. సో మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాను, రెస్టారెంట్స్కి వెళ్ళిపోతూ ఉంటాను. అక్కడ దానికి ఏమైపోద్ది, ఆ సెల్ఫ్ ఎంజాయ్మెంట్ కూడా లేకపోతే ఎలాగా అని మీకు అనిపించవచ్చు. బట్ తెలీదు, అలాంటి చిన్న చిన్న విషయాలకి ఎక్కువ స్పెండ్ చేసేస్తాము తెలియకుండా. వన్స్ ఇన్ ఏ వైల్ అయితే ఏమో, నేనైతే హార్డ్లీ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వెళ్ళేదాన్ని. మూవీస్కి కూడా సేమ్ వెళ్ళేదాన్ని. అలా అంటే తక్కువ అవుతుందండి, బడ్జెట్ అయితే నిజంగా ఎక్కువైపోద్ది. ఇవన్నీ నాకు తెలిసేది కాదు. అంటే సరేలే, మా ఫాదర్ లేరు, ఎలాగూ నేను ఎలాంటి చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ అన్ని మిస్ అయ్యాను, మా హస్బెండ్ అవి ఫుల్ఫిల్ చేస్తున్నారని అనుకున్నాను తప్పించి ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి ఇవి ఏమి నాకు ఫస్ట్లో తెలీదు. నేను అదే అనుకునేదాన్ని అనమాట. మ్యారేజ్కి ముందు ఇంకొద్దిగా బాగా ఆలోచించుకొని ప్రతి విషయము తెలిసి మ్యారేజ్ అయిన వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసి అన్నీ కనుక్కొని కొద్దిగా బాగా అంటే ప్రతిదీ కూడా తెలుసుకొని ఉంటే బాగున్నాం అని చెప్పేసి, సో దట్ మనమే చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతాయని తెలియదు. అండ్ ఫస్ట్ థింగ్, మ్యారేజ్ అయినా 2-3 ఇయర్స్ ఒకలాగా ఉంటుంది. తర్వాత కిడ్స్ వచ్చిన తర్వాత మన మీద బర్డెన్స్ ఆర్ అదర్ బడ్జెట్ పరంగా కానీ లేదా బాధ్యతల పరంగా కానీ చాలా ఎక్కువ పడుతుంది. సో అలాంటి టైంలో మనకి ఈ 3-4 ఇయర్స్ మనం ఏదైతే ఎర్న్ చేసుకున్నామో అది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ 3 ఇయర్స్ మనం నిజంగా దోబ్రాగా ఉన్నామనుకోండి, అదే మనకు అలవాటు అయిపోద్ది. అలా కాకుండా ప్లాన్డ్గా నీట్గా ఉన్నామంటే అదే నెక్స్ట్ పిల్లలు వచ్చాకైనా తర్వాత మనం స్పెండ్ చేసే ప్రతి రూపాయి అబ్బా మా వారి కష్టము, మా అత్త మామూలు కష్టము అని మనకి తెలిస్తే, నా కష్టము అని మనకి తెలిస్తే ఆటోమేటిక్గా మనం చాలా జాగ్రత్తగా ఉంటాము. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఫస్ట్గా మీకు మీరుగా సెల్ఫ్గా ఏ టైంలో అయినా మీకు మీరుగా జాబ్లో జాయిన్ అయ్యి లేదా ఇన్ కేస్ అదర్ సోర్సెస్ నుంచి అన్న అమౌంట్ ఎర్న్ చేయగలగాలి. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ పేషెన్స్ చాలా చాలా ఎక్కువ ఉండాలి. అండ్ మీ అత్తమామలు కూడా మీ వాళ్ళే అని చెప్పేసి మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. అండ్ అదర్ థింగ్ ఏంటంటే, మ్యారేజ్కి ముందు మన పేరెంట్స్ దగ్గర మనం చాలా చాలా గారాబంగా పెరిగి వస్తాం. వాళ్ళు ఎలా అంటే, మనం హార్డ్లీ 10కి లేసినా, మధ్యాహ్నం 12కి లేసినా వాళ్ళు తిడతారు, కానీ మనం పోనీలే నా వాళ్ళే కదా అని ఫీల్ అవుతాము. కానీ అత్త మామూలు ఏంటమ్మా ఈ టైం వరకు అంటేనే మనం చాలా ఇబ్బంది పడిపోతాము. సో చూడండి, మ్యారేజ్కి 1 ఇయర్ ముందు షూర్గా ప్లాన్ చేసుకోండి. అంటే అలవాటు చేసుకోండి 5:30కి లేవాలి, అంటే మీ ఇల్లుని మీరు చక్కదిద్దుకోవాలి అన్న మైండ్ సెట్ తోటే మీరు ముందుకు వెళ్ళిపోవాలి. ఎవరి కోసమో నేను ఎందుకు చేయాలి అని కాదు. మీరు ఒక ఇంటికి ఆ అబ్బాయికి పెళ్లిపేటల మీద ప్రామిస్ చేసి వెళ్తున్నారనమాట, నీతో పాటు నీ ఫ్యామిలీని నేను హ్యాపీగా చూసుకుంటాను అని చెప్పి. ప్రెజెంట్ సిచ్యువేషన్స్ ఎలా అయిపోయాయంటే, మ్యారేజ్ అయిన అబ్బాయి మ్యారేజ్కి ముందు తను కూడా మనలాంటి లైఫ్ లీడ్ చేసి వచ్చి ఉంటాడు కదా, వాళ్ళ అమ్మ నాన్న ఇంకా గారాబంగా చూసుంటారు. కానీ ఇటు భార్యకి అటు తల్లిదండ్రులకి, సారీ అండి మా పిల్లలు బాగా గొడవ చేస్తున్నారు, డోంట్ మైండ్, వాళ్ళ పేరెంట్స్ గారాబం నుంచి వచ్చి కూడా భార్యకి సమాధానం చెప్పలేక, అటు అత్తమామలకి అమ్మ నాన్నలకి సమాధానం చెప్పుకోలేక చాలా చాలా నలిగిపోతున్నారు. సో మీ వారి కోసం మీరు ఆలోచించండి. అతను అంత టెన్షన్ ప్రెజర్స్లో పెట్టాలని మనకి కూడా ఉండదు కదా. సో నేను అందరు అమ్మాయిలు ఇలా ఉంటారు అని చెప్పను, వాళ్ళు కాదు, మనం చేసేదైతే అసలు తప్పు కాదనమాట. సో మనం ఎలా ఫీల్ అవుతా ఉంటే, మా వారు నన్ను ఎక్కువ పట్టించుకోవట్లేదు, వాళ్ళ పేరెంట్స్కి ఎక్కువ విలువిస్తున్నారు, లేదా నా విషయంలో ఎందుకో అంత ఆలోచించట్లేదు అనిపిస్తుంది. ఎవరండి ఆలోచించరు? ఇప్పుడు పెళ్లి చేసుకొని మనం ప్రామిసెస్ చేసి ఎలా ఒక లైఫ్లోకి వస్తున్నామో, ఆయన కూడా ప్రామిసెస్ చేసే కదా ఒక మ్యారీడ్ లైఫ్లోకి వస్తారు. తను కూడా ఆలోచిస్తారు. ఒకవేళ వాళ్ళు ఏమైనా మీ సైడ్ ఆలోచించట్లేదు అంటే, జస్ట్ మీకు అలా అనిపిస్తే, ఎవరో అలా ఉండరు, ఇన్ కేసు అలా అనిపిస్తే ఒక కొద్ది టైం తీసుకోండి, వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడండి. నా ప్రాబ్లం ఇది, నేను ఎలా ఫీల్ అవుతున్నాను, నాకు ఎలా లోగా ఉంటుంది, నువ్వు ఎలా చేస్తున్నావు సిట్ అండ్ టాక్ విత్ హిమ్. సో తను చెప్తారు కదా తన సిచ్యువేషన్ ఏంటో మీతో ప్రతిదీ షేర్ చేసుకోగలగాలి. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, మీరు మీ సైడ్ నుంచి షేర్ చేయడం స్టార్ట్ అయ్యాకే. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎప్పుడు కూడా గ్యాప్ అన్నది రాకూడదు. ఇన్ కేస్ ఎలాంటి డిస్కషన్స్ అన్నా ఏమైనా వచ్చినా
ప్లీజ్ ఆ రోజే ఎండ్ అయిపోయేలా చూసుకోండి. ఎందుకంటే మీరు ప్రొలాంగ్ చేస్తే చిన్నది కాస్త చాలా పెద్దది అయిపోద్ది. అండ్ నాకు తెలిసి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ ఎప్పుడు ఎంటర్ అవ్వకూడదండి. ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు. అలాంటి థర్డ్ పర్సన్ ఎప్పుడు వస్తారు? మీరు ఎక్కువ ప్రొలాంగ్ చేసుకున్నప్పుడు. ఏదైనా డిస్కషన్ వస్తే అసలు డిస్కషన్ లేని వైఫ్ అండ్ హస్బెండ్స్ రిలేషన్షిప్ అయితే ఉండదు. ఇన్ కేసు వచ్చినా అలాంటి క్యూట్ డిస్కషన్స్ ఏమన్నా వచ్చినా, ఆర్గ్యుమెంట్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా అక్కడే ఎండప్ అయిపోవాలి. ఆ రోజు ఈవినింగ్ ఆ రోజు నైట్ అయిపోలేదు. కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడేసుకొని అయిపోలేండి. ఉన్న ఈ చిన్న జీవితంలో ఎక్కువ గొడవలు ఆడేసుకొని దూరాలు పెంచేసుకొని డైవర్స్ వరకు కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకు? రేపేమన్నది కానప్పుడు ఇవన్నీ అనవసరం కదా. సో నా వరకు నేను అలాగే ఫీల్ అవుతాను. నీకేముంది లేక అత్తమామలు లేరు, ఈ ప్రాబ్లమ్స్ ఏమీ నువ్వు చూడలేదు, నీకు ఇలాగే చెప్తావు అని చెప్పి. అండ్ అత్తమామలు లేకపోవడం ఎంత పెద్ద లాస్ ఎవరికి తెలియదండి. అది లేని వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. హ్యాపీగా ఉండొచ్చు, ఎక్కడో ఉండొచ్చు, నేను మా వారే ఉండొచ్చు, మా పిల్లలే ఉండొచ్చు, మాకు ఎవరు అడ్డుండరు, ఇది అని సో అని చాలా అనుకుంటారు. అదంతా చూసేది వాళ్ళకి అలాగే అనిపిస్తుందండి. వాళ్ళ పర్సనల్ రియల్ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసేవి ఎవ్వడికి తెలీదు. ఎందుకంటే ఇప్పుడు మా ఆయన నేను చాలా 100 సార్లు 1000 టైమ్స్ అనుకుని ఉంటాము, మా నాన్న ఉంటే ఇలా ఉండేది కదా, మీ అమ్మ ఉంటే ఇలా ఉండేదేమో కదా అని చెప్పేసి ఫ్రాంక్లీ స్పీకింగ్ మా అత్త మామూలు ఉండుంటే ఈరోజు నేను హ్యాపీగా బయటికి వెళ్ళి జాబ్ చేసుకొని వద్దును. ఎవరికి ఉండదండి మనీ నీడ్. అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి లైఫ్లో. అండ్ బాధ్యతలు పెరిగే కొద్దీ ఆబ్వియస్లీ మనీ కూడా నీడ్ ఎక్కువ ఉంటుంది. సో మనం సేఫ్గా మనకి ఏదైనా ఇలా చేయాలి అనుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఈ రోజుల్లో కష్టపడి ఎర్న్ చేస్తేనే అవన్నీ పాసిబుల్ అవుతాయండి. మనకి చాలా డ్రీమ్స్ ఉంటాయి, అవి ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఒక హస్బెండ్ మీద మొత్తం పెట్టేస్తే అస్సలు అవ్వదు. సో వాళ్ళు ఉండుంటే ఈరోజు నేను అసలు ఏమీ ఆలోచించుకుంటా బయటికి వెళ్ళి నీట్గా జాబ్ చేసుకొని వచ్చేదాన్ని అనమాట. సో అదనే కాదు, మా వాడికి ఏమైనా హెల్త్ బాగోపోయినా ఏదైనా సరే ఒక్క దాన్ని హ్యాండిల్ చేసుకోవడం చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏ సిచ్యువేషన్ కన్నా సొల్యూషన్ ఏ బాధకైనా సొల్యూషన్ ఎప్పుడు దొరికితే తెలుసండి, ఎదుటి వాళ్ళ ప్లేస్లో మనం ఉండి ఆలోచించగలిగినప్పుడే. సో అది నేను ఎక్కువ చేస్తానన్నమాట. అండ్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్లీజ్ స్టాప్ థింకింగ్ ఇన్ నెగిటివ్ వే. వాళ్ళకైనా ముందు మనం నెగిటివ్ వేలో థింక్ చేసేస్తాం. అప్పుడప్పుడు నేను కూడా అలాగే చేస్తాను. కానీ మనంగా ఆ ప్లేస్లో ఉండి పాజిటివ్ ఆలోచించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ ఎక్కడికో రమ్మని చెప్పిస్తాను, తను సారీ నేను రావడం అవ్వలేదంటే నేను ఎప్పుడు చెప్పినా రాదురా బాబు, ఏంట్రా బాబు ఇంత ఘోరం అని చెప్పి ఆలోచించే కన్నా సరేలే తనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో, మీ హస్బెండ్ లాగా వాళ్ళ హస్బెండ్ అంత లిబర్టీ ఇవ్వకపోవచ్చు, లేదా వాళ్ళ అత్తమామలు రెస్ట్రిక్షన్స్ ఏమో పెట్టుండొచ్చు. వాళ్ళ సైడ్ ఆలోచించి కొద్దిసేపు ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. సో అమ్మాయి ఒక మ్యారీడ్ లైఫ్లోకి రావాలి అనుకున్నప్పుడు ఫైనాన్షియల్గా కానీ పేషెన్స్ కానీ మీ పేరెంట్స్ని మీరు ఎలా తీసుకుంటున్నారో అలాగే మీ అత్తమామల్ని కూడా యాక్సెప్ట్ చేసేలాగా పెళ్ళిలో మీరు చేసే ప్రతి ప్రామిసెస్ మీ మైండ్లో పెట్టుకొని మీ హస్బెండ్కి ప్రతి దాంట్లో అది ఆయన స్ట్రగుల్ అవుతున్నా, ఆయన హ్యాపీగా ఉన్నా, ఆయన ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీరు పక్కనే ఉండి ఆయన సపోర్ట్ చేస్తూ నిలబడండి. వాళ్ళు ఆలోచించి ఏం చేసినా కూడా మన కోసమే కదా. సో సపోర్ట్ చేయండి, ఏ విషయంలో అయినా సపోర్ట్ చేయండి. అండ్ రొటీన్లో కూడా మీ డైలీ రొటీన్లో కూడా నా పెళ్ళికి ముందు ఎలాగే ఉన్నాను నేను ఎలాగే ఉంటాను అని కాకుండా మార్నింగ్ నుంచి నైట్ మీరు పడుకునే వరకు ప్రతిదీ వెజల్స్ వాషింగ్ కానీ క్లాత్స్ వాషింగ్ కానీ అన్నీ నేర్చుకోండి. అన్నీ నేర్చుకోవాలి. 1 year ముందు కుకింగ్ అన్నీ నేర్చుకోండి. ఎందుకంటే మీరు పెళ్ళికి ముందు నేర్చుకున్న ప్రతి పనికి ఆఫ్టర్ మ్యారేజ్ మీకు ఇంపాక్ట్ ఉంటుందండి. ఎందుకంటే మీకే తెలుస్తుంది మనకు అన్ని వర్క్స్ వచ్చు, హ్యాపీగా మన వర్క్ మనం చేసేసుకుంటాము. అటు జాబ్ లైఫ్ని ఇటు ఇంటి దగ్గర హోమ్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేస్తూ 2 బ్యాలెన్స్ చేసి మన హ్యాపీ లైఫ్ని మనం లీడ్ చేసి మన హస్బెండ్కి మనం సపోర్టివ్గా ఉండి మన అత్తమామలు కూడా మనతో జాయింట్గా ఉండనిస్తూ హ్యాపీగా చూసుకుంటే ఆ లైఫ్ చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం బాధల్లో ఉన్నప్పుడు మనకంటూ సపోర్ట్ ఇచ్చేది ఫ్యామిలీయే. దాన్ని లేకుండా చేసేసుకుంటే ఇంక ఫ్యూచర్ అన్నది మనకి ఏదైనా సరే ఏముండదు. అండ్ ఈ రోజు అత్తమామలు వాళ్ళు అయ్యి ఉండొచ్చు, రేపు మనమే అవుతాము. అది అందరూ మర్చిపోతున్నారు. సో బీ అవేర్ ఆఫ్ దట్. అండ్ ఒక్కటి చెప్తాను లాస్ట్లో, అక్క లేదా సిస్టర్ మా అత్తమామలు అలాగా మీకేం తెలుసు ఇలాగా మీకేం తెలుసు నన్ను టార్చర్ చేస్తారు అది ఇది అని ఒక లైన్ అన్నది ఉంటుంది. ఆ బార్డర్ వాళ్ళకి క్రాస్ అయితే మీరు చెప్పాల్సిన విధంలో మీ సమాధానం చెప్పి తీరాల్సిందే. నేను చెప్పను వాళ్ళు ఎలా మిమ్మల్ని హింసించేస్తున్నా మీరు అలాగే ఉండాలి అని చెప్పేసి చేస్తే డోంట్ ఎవర్ థింక్ టు డిసైడ్ ఆర్ టేక్ ద రైట్ డెసిషన్. ఎప్పుడైనా ఏదైనా మీకు నచ్చింది మీరు చేయండి. అండ్
సో గైస్, నేను షేర్ చేసిన ఈ వీడియోస్లో మీకు ఎంతో హెల్ప్ అయ్యే కంటెంట్ ఉంటుంది అని అనుకుంటున్నాను. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బై బై.